హిందూ పండుగలలో వసంత పంచమికి ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను హిందువులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి మాఘమాసంలోని కృష్ణపక్షం 5వ రోజున జరుపుకుంటారు. కొంతమంది ఈ రోజున సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఇళ్లల్లో, పాఠశాలల్లో ప్రతిష్ఠించి ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. ఈ సంవత్సరం వసంత పంచమి 14 ఫిబ్రవరి 2024న జరుపుకోనున్నారు. ఈ రోజున శారదాదేవిని ఆరాధించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజు ఏ రకమైన శుభకార్యాలైనా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అలాగే సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ రోజున ప్రసాదంగా ఏమి అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది శనగపిండి లడ్డూలు. వసంత పంచమి రోజున శనగపిండి లడ్డూలను సమర్పించటం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున అమ్మవారికి నెయ్యితో చేసిన శనగపిండి లడ్డూలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇలా చేయటం వల్ల సరస్వతీ తల్లితో పాటు దేవగురువు బృహస్పతి, విష్ణువు ఆశీర్వాదం కూడా లభిస్తుందట. అంతేకాదు సరస్వతీదేవి మీ దాంపత్య జీవితంలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. అలాగే వాగ్దోషాలను కూడా తొలగిస్తుందని భక్తుల నమ్మకం. ఆ తర్వాత పసుపు అన్నం. వసంత పంచమి నాడు సరస్వతీదేవికి పసుపు కుంకుమ తీపి అన్నం నైవేద్యంగా పెట్టే సాంప్రదాయం ఉంది. పసుపు అన్నం చేయటానికి దేశీ నెయ్యి, పంచదార, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ ఉపయోగిస్తారు. సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఈ పసుపు బియ్యాన్ని కుటుంబ సభ్యులందరికీ ప్రసాదంగా పెట్టాలి. అంతేకాదు పసుపు రంగు మిఠాయిలు, తీపి వస్తువులను తల్లి సరస్వతి పూజలో ప్రసాదంగా అందిస్తారు. ఆ తర్వాత బూందీ. సరస్వతీదేవికి బూందీ ఎంతో ప్రియమైనది. దీనితో పాటు బృహస్పతి గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వసంత పంచమి నాడు సరస్వతి తల్లికి బూందీ లడ్డు లేదా బూందీ సమర్పించండి. దీని తర్వాత ప్రసాదాన్ని పంచండి. ఇలా చేయటం వల్ల సరస్వతీదేవి మీపై దయ చూపుతుంది. ఆ తర్వాత రాజ్భోగ్. వసంత పంచమి పూజలో పసుపు రంగు ప్రధానమైనది కాబట్టి మీరు ఈ రోజున తల్లి సరస్వతికి రాజ్భోగ్ సమర్పించవచ్చు. వసంత పంచమి నాడు తల్లి సరస్వతికి రాజ్భోగ్ని సమర్పించి అందరికీ ప్రసాదంగా పెట్టాలి. ఇలా చేయటం వల్ల మీ అదృష్టం పెరుగుతుందని నమ్మకం. దీనితో పాటు సరస్వతీదేవికి కుంకుమ లేదా పసుపు చందనం తిలకం పూసి పసుపు రంగు దుస్తులను ఆమెకు సమర్పించాలి. ఇక ఆ తర్వాత చివరి ప్రసాదంగా మాల్పువాను కూడా పెట్టొచ్చు. మీ పిల్లల కెరీర్లో అడ్డంకులు ఉంటే వాటిని తొలగించడానికి సరస్వతీ మాతకు మాల్పువా సమర్పించవచ్చు. ఇలా చేయటం వల్ల విద్యార్థులకు మానసిక వికాసంతో పాటు మేధస్సు పెరుగుతుంది. ఇది కాకుండా వసంత పంచమి రోజున మీరు సరస్వతీదేవికి ఖీర్ కూడా సమర్పించవచ్చు.